దేవుని వాగ్దానం పొందిన ఒక కుటుంబంలో ఆ వాగ్దానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వారే ఒకరినొకరు నాశనం చేసుకోవాలని తల్లి గర్భంలో నుంచే యుద్ధం మొదలు పెడితే ఎలా ఉంటుంది? ఊహించడానికే కష్టంగా ఉంది. ఈ రోజు మనం చూడబోయే కథ అలాంటిదే. గత ఎపిసోడ్లో మనం అబ్రహాము శకం ముగియడం చూశాం. ఇప్పుడు ఆ వాగ్దానం అనే దీపాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అతని కుమారుడైన ఇస్సాకు మీద ఉంది. అవును. ఈరోజు ఆదికాండము 25వ అధ్యాయం 19వ వచనం నుండి ఒక చిక్కుముడిలాంటి కుటుంబ కథలో దేవుని అద్భుతమైన ప్రణాళిక ఎలా బయటపడిందో లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం సమాచారం తెలుసుకోవడం కాదు, రోజంతా దేవుని గుణలక్షణాలను ధ్యానించడానికి మనకు సహాయపడుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది పైటి చూస్తే ఒక కుటుంబంలో జరిగే గొడవలా, ఒక సీరియల్లా అనిపిస్తుంది. కాని ప్రతి వాక్యం వెనుక దేవుని యొక్క మార్పులేని గుణలక్షణాలు, ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన ప్రేమ ఎలా పనిచేస్తున్నాయో చూస్తాం. మానవ బలహీనతలు, తప్పులు, మోసాల మధ్య కూడా. అవును, వాటి మధ్య కూడా దేవుడు తన సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకుంటాడో ఈ కథ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. కథ ప్రారంభమయ్యే పరిస్థితిని చూద్దాం. వచనం 19 మరియు 20 చదువుతున్నాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి ఇదే. ఇస్సాకు 40 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు అతడు రిబ్కాను పెళ్లి చేసుకొనెను. ఇక్కడి వరకు అంత బాగుంది. అవును, వాగ్దాన పుత్రుడికి వివాహమైంది. ఇక సంతానం కలిగి వాగ్దానం నెరవేరడమే తరువాయి అనుకుంటాం. కానీ ఇక్కడే కథలో మొదటి సంఘర్షణ మొదలవుతుంది. సరిగ్గా చెప్పారు. 21వ వచనం మొదటి భాగం చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలైనందున. అంతేకాదు, వారి పెళ్లి చేసుకుని 20 సంవత్సరాలు గడిచిపోయాయి. అవును, అంటే ఇస్సాకుకు ఇప్పుడు 60 ఏళ్లు. 20 ఏళ్ల నిరీక్షణ. ఇది దేవుని ప్రణాళికలో మనం తరచుగా చూసే ఒక నమూనా. నిజమే. అబ్రహాము భార్య షారా గొడ్రాలు, ఇప్పుడు ఇస్సాకు భార్య రిబ్కా గొడ్రాలు, భవిష్యత్తులో యాకోబు భార్య రాహేల్ కూడా గొడ్రాలు. ఎందుకని? దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు ఇలాంటి అడ్డంకులు ఎందుకు పెడుతున్నాడు? అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే దేవుని రాజ్యం మానవ శక్తి వల్ల, మన ప్రణాళికల వల్ల, మన బలం వల్ల వస్తుందని మనం అనుకోకూడదని. ఓ, ప్రకృతి ప్రకారం అసాధ్యమైన దాన్ని దేవుడు తన శక్తితో జరిగించడం ద్వారా ఆ మహిమ అంతా ఆయనకే చెందాలని చూపిస్తున్నాడు. ఇది మన కథ కాదు, ఇది ఆయన కథ అని గుర్తుచేస్తున్నాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో 20 ఏళ్ల నిరీక్షణలో ఇస్సాకు ఏమి చేశాడు? 21వ వచనం 2వ భాగం. ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. ఇక్కడ వేడుకొనెను అనే పదం చాలా శక్తివంతమైనది. హీబ్రూలో ఆతార్ అంటారు. ఆతార్. అవును, దీని అర్థం సాధారణంగా అడగడం కాదు. ఒకప్పుడు ఆలయంలో ధూపం వేసినప్పుడు ఆ సువాసన ఎలాగైతే పైకి వెళ్లి ఆ ప్రాంతాన్ని నింపేస్తోందో, అలా దేవుని సింహాసనాన్ని ముట్టడించేలా పట్టువదలని ప్రార్థన చేయడం. అంటే 20 ఏళ్లుగా అతను చేసిన ప్రార్థన అది. ఒకరోజు చేసి వదిలేయడం కాదు. కాదు, దేవుణ్ణి తలుపు తడుతూనే ఉన్నాడు. చివరికి దేవుడు సమాధానమిచ్చాడు. ఇది దేవుని సర్వాధిపత్యం, మన ప్రార్థనా బాధ్యత రెండూ కలిసే పనిచేస్తాయని చూపిస్తుంది కదా. ఖచ్చితంగా. దేవుడు ప్రార్థనలను ఆలకించేవాడని, ఆయన మంచితనాన్ని ఇది చూపిస్తుంది. సరే, 20 ఏళ్ల ప్రార్థన తర్వాత దేవుడు జవాబిచ్చాడు. ఇక అంతా సవ్యంగా ఉంటుందనుకుంటే కథలో ఊహించని మలుపొచ్చింది. అసలు సమస్య అప్పుడే మొదలైంది. అవును, గర్భం దాల్చటంతో సమస్య తీరలేదు. 22వ వచనంలో ఆమె గర్భములో శిశువులు ఒకరినొకరు త్రోసుకున్నారు. వినడానికి ఇది సాధారణంగా గర్భంలో పిల్లలు కదలడంలా అనిపిస్తుంది, కానీ ఇది అంతకంటే చాలా తీవ్రమైనది, చాలా తీవ్రమైనది. ఇక్కడ త్రోసుకున్నారు అనే పదానికి వాడిన హిబ్రూ పదం రట్సాట్స్. అవును, దీని అర్థం కేవలం కదలడం కాదు, నలిపివేయటం, పగలగొట్టడం, చితక్కొట్టడం. ఓ, అంటే ఇది గర్భంలోనే ఒకరినొకరు నాశనం చేసుకునేంత భయంకరమైన యుద్ధం అన్నమాట. వినడానికే భయంకరంగా ఉంది. అందుకేనేమో రిబ్కా ఇట్లు సంభవించిన ఎడల నేను బ్రతుకుటే ఎందుకు అని దేవుణ్ణడిగేంతగా కుంగిపోయింది. ఆమె వేదన అలాంటిది. అవును, ఒక విధంగా ఇది ప్రతి విశ్వాసిలో ఆత్మకు, శరీరానికి మధ్య జరిగే అంతర్గత పోరాటానికి ప్రతీక. మనలో కూడా 2 స్వభావాలు ఇలాగే పోరాడుతుంటాయి. నిజమే. ఆ బాధతో, ఆ ప్రశ్నతో ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు దేవుడు ఆమెకు ఒక ప్రవచనం చెప్పాడు. ఇది కథ మొత్తాన్ని మార్చేస్తుంది. అదే 23వ వచనం. అందుకు యెహోవా ఆమెతో ఇట్లనెను,
2 జనములు నీ గర్భములోనున్నవి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇది ఆనాటి సంస్కృతిని, ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలకిందులు చేసే మాట. అవును, ఎందుకంటే అప్పట్లో జ్యేష్ఠ కుమారుడికే అన్ని హక్కులు, ఆశీర్వాదాలు. సరిగ్గా ఇక్కడే మనం దేవుని గొప్పతనాన్ని, ఆయన సర్వాధిపత్యాన్ని చూస్తాం. దేవుని పద్ధతులు మన పద్ధతుల కన్నా భిన్నమైనవి. ఎలా? ఆయన ఎప్పుడూ లోకం ఎన్నుకునే మొదటి వారిని కాకుండా రెండవ వారిని ఎన్నుకోవడం ద్వారా ఒక సత్యాన్ని స్థిరపరుస్తున్నాడు. కయీనును కాకుండా హేబేలును, ఇష్మాయేలును కాకుండా ఇస్సాకును, ఇప్పుడు ఏషావును కాకుండా యాకోబుని ఎన్నుకుంటున్నాడు. అంటే ఆశీర్వాదం అనేది పుట్టుకతో వచ్చే హక్కు కాదని. కాదు, అది కేవలం దేవుని ఉచితమైన కృపవల్లే వస్తుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు. దేవుని సర్వాధిపత్యం ఒక గొప్ప రచయిత లాంటిదనమాట. కథలోని పాత్రలు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అనిపించినా చివరికి రచయిత అనుకున్న ముగింపుకే కథ చేరుకుంటుంది. అంతే, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సరే, ఆ తర్వాత వారు పుట్టారు. 24 నుండి 26 వచనాలు వారి పుట్టుకను, వారి పేర్లను వివరిస్తాయి. మొదటివాడు ఏషావు. ఎర్రగా ఒళ్లంతా రోమాలతో పుట్టాడు. అతని పేరుకర్థం వెంట్రుకలు గలవాడు. అతను భూసంబంధమైన, శారీరకమైన వ్యక్తికి ప్రతీక. తర్వాత వచ్చినవాడు యాకోబు. అతను అన్న మడిమను పట్టుకుని పుట్టాడు. అందుకే అతనికి మడిమెను పట్టుకొనువాడు లేదా సందర్భాన్ని బట్టి మోసగాడు అని అర్థం వచ్చే పేరు కెట్టారు. కాని 27వ వచనంలో యాకోబును సాధువు అని వర్ణించారు. మోసగాడు సాధువు ఎలా అవుతాడు? ఇక్కడేదో లోతైన అర్థమున్నట్టుందే. చాలా మంచి పాయింట్. అక్కడ వాడిన హీబ్రూ పదం తామ్. దీనికి సాధువు లేదా నైస్ గాయ్ అనేది సరైన అనువాదం కాదు. మరి దాని అసలు అర్థం? దాని అసలర్థం సంపూర్ణుడు, నిష్కళంకుడు, ఒక లక్ష్యం మీద మనస్సు నిలిపినవాడు. ఇదే పదం యోబును వర్ణించడానికి కూడా వాడబడింది. అంటే ఏషావు వేట, ఆహారం లాంటి తాత్కాలిక విషయాల మీద దృష్టి పెడితే, యాకోబు ఎన్నో లోపాలున్నా దేవుని నిబంధన, ఆశీర్వాదం అనే శాశ్వతమైన వాటి మీద తన దృష్టిని నిలిపాడు. ఈ తేడా వారి తల్లిదండ్రుల ప్రేమలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 28వ వచనం, ఏషావు వేటాడి తెచ్చినది ఇస్సాకునకు రుచిగలదైనందున అతడు ఏషావును ప్రేమించను, రిబ్కా అయితే యాకోబును ప్రేమించను. ఇది చదువుతుంటేనే కుటుంబంలో రాబోయే పెద్ద తుఫానుకు సూచనలా అనిపిస్తోంది. చాలా ప్రమాదకరమైన విషయం కదా. అవును, ఇస్సాకు ప్రేమ తన కడుపు మీద అంటే ఏషావు పనితీరు మీద ఆధారపడింది. రిబ్కా ప్రేమ దేవుని ప్రవచనం మీద ఆధారపడింది. ప్రతి కుటుంబంలోనూ ఇది ఎంతో కొంత ఉంటుంది. కాని ఇక్కడ అది సరదా విషయం కాదు, దేవుని వాగ్దానంతో ముడిపడింది. అయినా దేవుని మంచితనం చూడండి, తన ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన మరి బలహీనతలనే వాడుకుంటున్నాడు. ఇక కథ పతాక స్థాయికి చేరుకుంటుంది. ఒకరోజు ఏషావు వేటకు వెళ్లి అలసిపోయి ఆకలితో వస్తాడు. ఆ సమయంలో యాకోబు చిక్కుడుకాయల కూర వండుతున్నాడు. 29-30 వచనాలు ఆ పరిస్థితిని వివరిస్తాయి. ఏషావు మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి. అతను శారీరకంగా అలసిపోయాడు, ఆకలితో నకనకలాడుతున్నాడు. అతనికి వెంటనే ప్రతిఫలం కావాలి. అంతే, యాకోబు వండిన కూర వాసన, దాని ఎర్రని రంగు అతన్ని ఆకర్షించాయి. 30వ వచనంలో అతను పలికిన మాటలు గమనించండి. ఆ ఎర్రగా ఉన్నదానిలో కొంచెము నాకు పోయుము. ఎర్రగా హీబ్రూలో అది ఇంకా తమాషాగా ఉంటుంది. హా అదోం హజే అంటే ఆ ఎర్రనిది అన్నట్టు. దానికొక పేరు కూడా పెట్టలేనంత ఆతృత. అతను తన ఆకలికి పూర్తిగా బానిసైపోయాడు. ఇదే అదునుగా యాకోబుక బేరం పెట్టాడు. నీ జ్యేష్ఠత్వపు హక్కును నేడు నాకమ్ముతేనే అని అడిగాడు. ఇది చాలా కఠినమైన, అవకాశవాదంతో కూడిన బేరం. అయితే యాకోబు ఎంత మోసగాడో ఏషావు అంతకంటే అవివేకి. అతని సమాధానం చూడండి. ఇదిగో, నేను చావనయ్యున్నాను, ఈ జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు? తన మూర్ఖపు బేరాన్ని సమర్థించుకుంటున్నాడు. ఇది కేవలం ఆకలి కథ కాదు, ఇది తక్షణ తృప్తి లేదా ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అనే ఆధునిక భావనకు 1000 ఏళ్ల నాటి ఉదాహరణ. నిజమే. మన చేతిలో ఉన్న ఫోన్ దగ్గర నుంచి ఫాస్ట్ ఫుడ్ వరకు ఏషావు మనస్తత్వం మన అందరిలోనూ ఉంది. అతను ఆ బేరానికి ఒప్పుకున్నాడు, ప్రమాణం చేశాడు, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఆ తర్వాత 34వ వచనంలో జరిగినది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. యాకోబు ఏషావునకు రొట్టెను, చిక్కుడుకాయల కూరను ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అంతే. జరిగిన దాని గురించి కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. లేదు. అయ్యో, ఎంత పెద్ద తప్పు చేశానో అనే పశ్చాత్తాపం ఛాయలు కూడా లేవు. అందుకే ఆ వచనం
ఒక తీర్పుతో ముగుస్తుంది. ఈలాగూ ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించెను. ఆ చివరి మాట తృణీకరించెను చాలా బరువైనది. మన కాలంలో చెప్పాలంటే వారసత్వంగా వచ్చే కోట్ల ఆస్తిని ఒక పిజ్జా కోసం వదిలేసినట్టు. ఎంత అవివేకం! ఖచ్చితంగా. అక్కడ వాడిన హీబ్రూ పదం బాజా అంటే చులకనగా చూడటం, పనికిరానిదానిగా ఎంచడం, అగౌరవపరచడం. ఏశావు పాపం ఆకలితో ఉండటం కాదు. కాదు, దేవుని పవిత్రమైన వాగ్దానానికి, అబ్రహాము నుండి వస్తున్న ఆశీర్వాదానికి అతను ఇచ్చిన విలువ అది. ఒక గిన్నె కూరంత విలువ కూడా ఇవ్వలేదు. సరే, ఈ కుటుంబం మొత్తం ఒక గందరగోళం. పక్షపాతం, మోసం, అవివేకం, బలహీనతలు. ఇన్ని ఉన్న ఈ కథలో దేవుడెక్కడున్నాడు? ఆయన గుణలక్షణాలను మనం ఎలా చూడగలం? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మొదటిది దేవుని గొప్పతనం, సార్వభౌమాధికారం. ఆయన ఎంపిక మన యోగ్యత మీద ఆధారపడి ఉండదు. రోమా 9వ అధ్యాయంలో పౌలు ఇదే ఉదాహరణను ఉపయోగించి, పిల్లలింక పుట్టి మేలేననో కీడైననో చెయ్యకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవును అని దేవుడు ముందే చెప్పాడని వివరిస్తాడు. దీనర్థమేంటి? ఏశావుకు న్యాయం దొరికింది, అతను ఆ క్షణంలో కోరుకున్నది పొందాడు. కాని యాకోబుకు కృప దొరికింది, అతను అర్హుడు కాకపోయినా దేవుని వాగ్దానాన్ని పొందాడు. అయితే యాకోబు చేసింది కూడా మోసమే కదా. ఒకరి బలహీనతను ఆసరాగా తీసుకోవడం సరైనదేనా? దేవుని ప్రణాళికలో ఇవి ఎలా ఇమిడాయి? యాకోబు చేసింది ఖచ్చితంగా తప్పే. దేవుడు పాపాన్ని ఎప్పుడూ ఆమోదించడు. కాని ఇక్కడే దేవుని మంచితనం కనిపిస్తుంది. ఆయన తన ప్రణాళికను నెరవేర్చడానికి వారి పాపభరితమైన పనులనే వాడుకున్నాడు. రిబ్కా మోసం, యాకోబు ఆశ, ఏశావు అవివేకం. వీటన్నింటి ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చాడు. దీన్ని వంకర కర్రలతో కూడా దేవుడు తిన్నని గీతలు గీయగలడు అంటారు. మన తప్పులు కూడా ఆయన ప్రణాళికను ఆపలేవు. చివరిగా దేవుని ప్రేమ గురించి. మలాకీ గ్రంథంలో యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అనే మాట చాలా కఠినంగా అనిపిస్తుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ మాటను దాని అసలు హీబ్రూ సందర్భంలో అర్థం చేసుకోవాలి. బైబిల్లో ద్వేషించడం అనే పదం కొన్నిసార్లు తక్కువ ప్రేమించడం లేదా నిబంధన ప్రకారం ఎన్నుకోకపోవడం అనే అర్థంలో వాడబడింది. అంటే అది భావోద్వేగపూరితమైన ద్వేషం కాదు. కాదు, నిబంధనకు సంబంధించిన ఎంపిక, దేవుని ప్రేమ, ఎన్నుకునే ప్రేమ. దేవుడు యాకోబును అతను యోగ్యుడని, మంచివాడని ప్రేమించలేదు. అతన్ని యోగ్యునిగా, మంచివానిగా మార్చడానికి ప్రేమించాడు. మనల్ని కూడా. ఆయన మనల్ని కూడా మన యాకోబు స్థితిలో, అంటే మోసగాళ్లుగా ఉన్నప్పుడే ప్రేమించి కృప ద్వారా ఇజ్రాయేలుగా, అంటే దేవునితో పోరాడి గెలిచిన వానిగా మారుస్తున్నాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి? ఒక చిన్న పిల్లాడి దగ్గర నుండి పెద్దల వరకు ఇదెలా వర్తిస్తుంది? ఒక చిన్నపిల్లవాడికి ఇలా చెప్పొచ్చు: ఏశావు ఒక మార్ష్మెల్లో కోసం ఎదురు చూడలేని అబ్బాయిలాంటివాడు. ప్రసిద్ధమైన మార్ష్మెల్లో టెస్టులాగా. ఓ అవును. వెంటనే దొరికే ఒక మార్ష్మాలో కోసం 15 నిమిషాలు ఆగుతే దొరికే 2 మార్ష్మాలోలను వదులుకున్నాడు. దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్న శాశ్వతమైన బహుమతుల కోసం ఈ లోకంలో దొరికే చిన్న చిన్న తక్షణ సుఖాలను వదులుకోవడం నేర్చుకోవాలి. మరి మనలాంటి యువతకు, పెద్దలకు ఈ కథలో ఉన్న సందేశమేంటి? మన జీవితంలో ఆ ఎర్ర కూర ఏమై ఉండొచ్చు? అది ఏదైనా కావచ్చు. స్నేహితుల మెప్పు కోసం దేవుని విలువలను వదులుకోవడమా? పరీక్షలో పాసవ్వడానికి చేసే చిన్న మోసమా? క్షణకాల సుఖం కోసం చేసే అక్రమ సంబంధమా? సోషల్ మీడియాలో లైకుల కోసం మన ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడమా? ఖచ్చితంగా. ఇవన్నీ మన జ్యేష్ఠత్వపు హక్కును, అంటే దేవుని పిల్లలుగా మనకున్న పవిత్రతను, గౌరవాన్ని, భవిష్యత్తును చౌకబారు వస్తువుల్లా చూడటమే. హెబ్రీ 12వ అధ్యాయం ఏశావును భ్రష్టుడు అని పిలుస్తోంది. అంటే పవిత్రమైన దానిని చులకనగా చూసేవాడు అని. ఈ కథలో ఈ అసంపూర్ణమైన అన్నదమ్ముల మధ్య మన నిజమైన అన్నయ్య అయిన యేసుక్రీస్తును ఎలా చూడగలం? కును తృణీకరించిన అన్న. కాని మన నిజమైన జ్యేష్ఠ సోదరుడైన యేసుక్రీస్తు సర్వ హక్కులు తనవే అయినా దేవునితో సమానమైన స్థితిని విడిచిపెట్టదగని భాగ్యమును ఎంచుకొనక మనకోసం, మన పాపాల కోసం వాటన్నింటినీ విడిచిపెట్టారు. ఏశావు తన ఆకలి తీర్చుకోవడానికి తన స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. యేసు మనల్ని రక్షించడానికి, దేవుని ఉగ్రత పాత్రను తాగడానికి ఈ లోకానికి వచ్చారు. ఎంత గొప్ప వ్యత్యాసం! ఇంకా ఉంది. యాకోబు అన్నబట్టలు వేసుకొని తండ్రిని మోసం చేసి దీవెన పొందాడు. కాని మనం మన అన్నయ్య అయిన యేసు నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవడం ద్వారా
ఏ మోసం లేకుండా కేవలం కృప ద్వారా పరలోకపు తండ్రి దీవెనలను పొందుకుంటాం. ఏషావు ఒక భోజనం చేసి తన స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. మనం ప్రభుబలలో పాలు పంచుకోవడం ద్వారా మన స్వాస్థ్యాన్ని నిశ్చయం చేసుకుంటాం. మనందరిలో స్వభావరీత్యా ఒక ఏషావు ఉన్నాడు. శాశ్వతమైన వాటికంటే తాత్కాలికమైన కంటికి కనిపించే వాటికే ఎక్కువ విలువిస్తాం. అవును, నివారుగా ఎంచబడిన వారిని దేవుడు ఎన్నుకుని బలవంతులను సిగ్గుపరుస్తాడు. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం లోకమిచ్చే ఎర్రకూరతో కడుపు నింపుకుని దేవునికి దూరంగా వెళ్లే ఏషావులా ఉన్నామా, లేక దేవుని ఆశీర్వాదం కోసం పట్టుబట్టి పోరాడే యాకోబులా ఉన్నామా? మీ జీవితంలో విలువైన దేవుని వాగ్దానాన్ని ఏ చౌకబారు ఎర్ర కూర కోసం మీరు అమ్ముకుంటున్నారు? ఈరోజు ఈ వాక్యం మనల్ని ఆలోచింపజేయాలని కోరుకుంటున్నాను. ఆమేన్. దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించే మన ఈ ప్రయాణంలో తర్వాతి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ ప్రయాణంలో మాతో పాలుపంచుకోగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.